చామంతి లాయర్ తెలివితేటలను వాడుతూ అక్కడున్న ఇన్స్పెక్టర్ని బెదిరిస్తూ ప్రేమ్తో 5 నిమిషాలు మాట్లాడతానని చెప్పి పర్మిషన్ తీసుకుంటుంది. చామంతి మీడియాను తీసుకువస్తానని తన జాబ్ ఊడగొడతానని ఇన్స్పెక్టర్ని బెదిరించడంతో భయపడిపోయిన ఇన్స్పెక్టర్ చామంతికి ప్రేమ్తో మాట్లాడడానికి 5 నిమిషాలు పర్మిషన్ ఇస్తాడు. దాంతో చామంతి సెల్లో ఉన్న ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ప్రేమ్ ఒంటి నిండా దెబ్బలుంటాయి. ఇక దాంతో ఆ దెబ్బల్ని చూసి చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ప్రేమ్ చెయ్యి పట్టుకొని, బాబు మిమ్మల్ని వీళ్ళు రాక్షసులాగా కొట్టి ఎంతగానో బాధ పెడుతున్నారు. ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేసుండరు బాబు. ఏం జరిగిందో చెప్పండి, మిమ్మల్ని నేను బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, చెప్తాను చామంతి, ఇప్పుడు నాకంటూ ఉన్న నమ్మకానివి నువ్వే, ఖచ్చితంగా నువ్వు నన్ను బయటకు తీసుకొని వస్తావు అని చెప్పి ప్రేమ్ చామంతికి జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయి గురించి వాళ్ళ నాన్నగారు చాలా జాగ్రత్తలు చెప్పారు. నేను కూడా ఆ అమ్మాయి బుక్ చేసుకున్న చోటే తనని డ్రాప్ చేయాలని అనుకున్నాను. కానీ మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడే అన్నా, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానంటూ తను క్యాబ్ దిగింది. ఆ తర్వాత తను అక్కడి నుండి ఎటు వెళ్ళిందో కూడా నేను చూడలేదు చామంతి. మరొక బుకింగ్ రావడంతో నేను హడావిడిగా వెళ్ళిపోయాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి యాప్ ద్వారా మీ క్యాబ్ బుక్ చేసుకుందా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో లేదు చామంతి, తను డైరెక్ట్గా నాకు కాల్ చేసింది, లొకేషన్ చెప్పి రమ్మని అడగడంతో నేను ఏం ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోయాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి తను యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా కాల్ చేసి రమ్మని చెప్పిందంటే పక్కాగా ఇదంతా ట్రాప్ ప్రకారమే చేశారు ప్రేమ్ బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అవును చామంతి, నువ్వు అంటూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో చామంతి గుణని గుర్తు చేసుకుంటుంది. ఖచ్చితంగా ఆ గుణగాడే మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటాడు బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని నేను వదిలిపెట్టను. ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి అసలైన దోషులకు శిక్ష పడేలాగా చేస్తాను. మిమ్మల్ని క్షేమంగా బయటకు తీసుకువస్తాను బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి టైం అయిపోయింది, ఇక మీరు బయలుదేరండి అని చెప్పి అంటూ ఉంటారు. ప్రేమ్ బాబు, నీకోసం భోజనం తీసుకువచ్చాను, తిను బాబు అంటూ చంద్రిక ఆ బాక్స్ని ప్రేమ్కి ఇస్తూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఆ బాక్స్ని లాక్కొని, వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనుకుంటున్నారా, లేకపోతే సినిమా థియేటర్కి వచ్చాడు అనుకుంటున్నారా? ఇక్కడ ఇలాంటివన్నీ ఎలో చేయడం కుదరదు, పోండంటూ చామంతి మీద చంద్రిక మీద ఇన్స్పెక్టర్ మండిపడుతూ ఉంటే, చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా అతిగా చేస్తున్నారు. నిజాలేంటో బయటపడిన తర్వాత అప్పుడు ప్రేమ్ బాబుకి మీరే స్వయంగా క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. చందుని తీసుకొని నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో చామ్, నా వల్ల మీరు కూడా ఇక్కడ అవమానాల పాలవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి చంద్రిక ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. ప్రేమ్ బాబుని ఆ పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేకపోతున్నాను చామంతి, నువ్వే ఏదో ఒకటి చేసి ప్రేమ్ బాబుని బయటకు తీసుకొని రావాలి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రేమ్ బాబుని నేను బయటకు తీసుకువస్తానత్తా, నాది బాధ్యత. కానీ సరైన దారి దొరకడం లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి చామంతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గుణ రోజా ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకోవడం చిట్టి మొత్తం కూడా వినేస్తాడు. ఇక వెంటనే చిట్టి చామంతి దగ్గరికి వచ్చి, చామంతి, ఉదయం నుండి రోజా గుణ ఇద్దరు కూడా ఒకటే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి నాకెందుకో ప్రేమ్ బాబుని వాళ్ళే ఇరికించారేమో అనిపిస్తుంది అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. నాకు కూడా ఆ గుణ మీదే అనుమానంగా ఉంది చిట్టి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అయితే ఆ గుణగాడు ఎక్కడున్నాడో నేను లొకేషన్ని ట్రేస్ చేసి నీకు చెప్తాను చామంతి,
వెంటనే నువ్వు వెళ్ళి ఆ గుణ ఉన్న ప్లేస్లో ఆ అమ్మాయిని దాచిపెడితే ఎలాగైనా ఆ అమ్మాయిని సేవ్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తే అప్పుడు ప్రేమ్ని కాపాడుకోవచ్చు అని చెప్పి చిట్టి చెబుతూ ఉంటాడు. అవును చామంతి, త్వరగా వెళ్ళి మనం ఆ అమ్మాయిని విడిపిద్దాం పద, లేకపోతే ప్రేమ్ బాబుని కోర్టుకు తీసుకొని వెళ్తారు. కోర్టులో ప్రేమ్ బాబుకి శిక్ష పడితే అప్పుడు కాపాడుకోవడం కష్టమవుతుందని చెప్పి చంద్రిక చామంతికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అత్త నువ్వు కూడా అక్కడికి వస్తావా? వద్దత్త, నేను వెళ్తానులే అని చెప్పి చామంతి అంటూ ఉంటే, లేదు చామంతి, ప్రేమ్ బాబుని కాపాడడానికి నేను నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. చామంతి, చంద్రిక ఇద్దరూ కలిసి గుణ ఉన్న లొకేషన్కి వెళ్తారు. ఇక అక్కడ గుణ, రౌడీలు వీళ్ళంతా కలిసి రమ్యను అక్కడి నుండి పారిపోనివ్వకుండా కాపలా కాస్తూ ఉంటారు. గుణ రౌడీలతో, రే మీరు 1 గంట సరిగ్గా కాపలా కాస్తే ప్రేమ్ గాడిని కోర్టుకు తీసుకొని వెళ్తారు. అలా కోర్టుకి తీసుకువెళ్ళే దారిలో వాడు తప్పించుకుంటే పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్నట్టుగా చిత్రీకరిస్తే ఆ ప్రేమ్ గడి బాధ నాకు ఇక జీవితంలో ఉండదు అని చెప్పి గుణ రౌడీలకు చెబుతూ ఉంటాడు. సరే అన్న, మొత్తం మేము చూసుకుంటాం కదా అని చెప్పి రౌడీలు గుణకి చెబుతూ ఉంటారు. సరే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి గుణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చామంతి, చంద్రిక ఇద్దరు కూడా ఆ ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్ళు డోరు ఓపెన్ చేయగానే రౌడీలు వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటే ఇక అప్పుడే చంద్రిక, చామంతి ఇద్దరూ కలిసి వాళ్ళు తీసుకువచ్చిన కారాన్ని వాళ్ళ కళ్ళల్లో కొట్టి రౌడీలను చిత్తకొట్టి రమ్యని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంతలో గుణ కూడా అక్కడికి వస్తాడు. నువ్వా? అసలు నేను ఇక్కడ ఆ అమ్మాయిని దాచిపెట్టానన్న విషయం నీకెలా తెలిసింది? ఇదంతా నీకు అనవసరం చామంతి, మర్యాదగా అమ్మాయిని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి గుణ చామంతిని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో చామంతి, ఛీ నీచుడా, ప్రేమ్ బాబుని ఇరికించడానికి ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇంతలా దిగజారిపోతావా? ఎట్టి పరిస్థితులను ప్రేమ్ బాబుకి శిక్ష పడనివ్వను అంటూ చామంతి గుణ చెంప పగలగొడుతుంది. నాతో రామ్మ, అక్కడ అన్యాయంగా ఒక మనిషికి శిక్ష పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా మీరు రమ్మన్న చోటుకి వస్తానక్క, నా వల్ల ఎవరికి కూడా శిక్ష పడకూడదు అని చెప్పి రమ్య అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా గుణాన్ని కొట్టి చామంతి, చంద్రిక ఇద్దరూ కలిసి రమ్యని పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రేమ్ని కోర్టుకి తీసుకువెళ్ళే నిర్బంధంతో ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ్ని సెల్ నుండి బయటకు తీసుకువచ్చి కోర్టుకి తీసుకొని వెళ్తూ ఉంటే ఇక అప్పుడే చామంతి అడ్డుపడుతూ ఉంటుంది. సార్, ప్రేమ్ బాబుని కోర్టుకు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఇదిగో ఈ అమ్మాయి క్షేమంగానే ఉంది. ఈ అమ్మాయిని ఆ నీచుడు గుణ కిడ్నాప్ చేసి అన్యాయంగా ఆ నిందను ప్రేమ్ బాబు మీదకి నెట్టేశాడని చెప్పి చామంతి ఇన్స్పెక్టర్కి చెప్పడంతో, అవును సార్, ఈ అన్న నన్ను కిడ్నాప్ చేయలేదు, ప్రాంక్ అని చెప్పి ఆ గుణాన్ని ఫోన్ కొనిస్తానని ఆశ పెట్టడంతో నేను తెలియకుండానే ఇదంతా చేశాను. నా వల్ల ఇంత పెద్ద గొడవ జరుగుతుందని నాకు అస్సలు తెలియదు సార్ అని చెప్పి రమ్య అంటూ ఉంటుంది. ఇప్పటికైనా మా ప్రేమ్ బాబుని వదిలేయండి, లేకపోతే నేను మీడియాని పిలుస్తాను, గొడవ చేస్తానని చెప్పి చామంతి బెదిరిస్తూ ఉంటుంది. అమ్మాయి క్షేమంగానే ఉంది కదమ్మా, అతన్ని ఇంకా ఎందుకు స్టేషన్లో ఉంచుతాను అంటూ, బాబు నీ తప్పేం లేదని తేలిపోయింది కాబట్టి ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇలా వదిలేస్తే సరిపోదు ఇన్స్పెక్టర్ గారు, చెయ్యని తప్పుకి మా ప్రేమ్ బాబు మీద చేసుకున్నారు కాబట్టి మీరు ఆయనకి క్షమాపణలు చెప్పాలి. అలాగే అసలైన నేరస్తుడు ఆ గుణాన్ని మీరు అరెస్ట్ చేయాలి, అప్పుడే మా ప్రేమ్ బాబుకి న్యాయం జరిగినట్టు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. తప్పకుండా అతన్ని అరెస్ట్ చేస్తానమ్మా, వెళ్ళు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. మీరు కనుక అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా నేను మీడియా వాళ్ళకి ఇదంతా చెప్పేస్తానంటూ జాగ్రత్త అని చామంతి ఆ ఇన్స్పెక్టర్ని బెదిరించి ప్రేమ్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తుంది. అలా
చామంతి చంద్రిక ఇద్దరు ప్రేమ్ని కాపాడుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రేమ్ గాయాలకు చామంతి చంద్రిక ఇద్దరు కలిసి మందు రాస్తూ ఉంటారు. ఇక మొత్తానికి ఆ విధంగా చంద్రిక చామంతి ఇద్దరు ప్రేమ్ని అయితే కాపాడుకుంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.